ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సమితి తరపున రాష్ట్ర స్థాయిలో, ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి చిత్రకళ కార్యక్రమాన్ని కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో నిర్వహించుకుంటున్నాం. అమరావతి చిత్రకళ వీధి అనేటువంటి పేరుతోటి మా చైర్పర్సన్ తేజస్విని గారు ఇంకా ఇతర ముఖ్యులందరూ కలిసి ఈ అద్భుతమైనటువంటి కళారూపాన్ని మన రాజమండ్రిలో ఆవిష్కరించడానికి అంతా సర్వసన్నద్ధమైంది. ఆ రోజున ఉదయం ఏప్రిల్ 4వ తారీఖున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా కేరళ, ఈ ప్రాంతాల నుంచి అనేక మంది చిత్రకారులు వచ్చి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కళాకావ్యాలని మనకి ఆవిష్కరిస్తారు. దయచేసి ప్రజలందరూ కూడా కళలకి హద్దులు లేవు గనక, ఎల్లలు లేవు గనక అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇది మొట్టమొదటిసారిగా మనం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఊహ, అదేవిధంగా భావుకత, ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టించినటువంటి అనేక మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో శిల్పానికి సంబంధించినటువంటి కళాకారులు, అదేవిధంగా ఇతరత్ర కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వారందరూ కూడా ఇందులో పాల్గొని తమ యొక్క ప్రతిభని తెలియజేయడం మాత్రమే కాకుండా మనందరూ ఆశ్చర్యం ఉండేంత అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టించబోతున్నారు. దీనికి మీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కోరుతూ, మీరు ఆ రోజు వచ్చి కళాకారుల యొక్క ప్రదర్శన చూసి వారు వేసినటువంటి చిత్రలేఖనాలని మీరు ఆస్వాదించి తర్వాత మీకు నచ్చితే వాటిని కొనుగోలు కూడా చేసుకుంటే వారికి కూడా ఆర్థికంగా మనం కొంత సౌలభ్యం కల్పించడం అవుతాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రేపు ఏప్రిల్ 4వ తారీఖున నిర్వహించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా వారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా సమ్మతించారు. మొత్తంగా ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే మంచి పేరు వచ్చే విధంగా మన రాజమండ్రిలో నిర్వహించుకుంటున్నాం. దీన్ని మీరందరూ ఆస్వాదించి ఆశీర్వదించి వారందరికీ కూడా సహకారాన్ని కూడా అందించాల్సిందని మనం అందరినీ కోరుకుంటూ, మనం తప్పనిసరిగా ఆ రోజు ఏప్రిల్ 4వ తారీఖున మన జైల్ రోడ్లో ఈ కార్యక్రమం నడిచేది కూడా ఆర్ట్స్ కాలేజీ నుంచి జైల్ రోడ్డు వరకు ఈ రోడ్డు మీదే చిత్రకళా వీధి, అంటే ఆ వీధిని మొత్తం కూడా చిత్రకళా వీధిగా నామకరణం చేసి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ చిత్రపటాలన్నింటినీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. వీటిని మీరందరూ కూడా తప్పనిసరిగా హాజరై అఖండ విజయాన్ని చేకూర్చాల్సిందని మనం అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.